ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఆదికాండం 46, 47, 48 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 30 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభములు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మిమ్మల్ని ఈ ఉదయకాలం అద్భుతంగా దర్శిస్తున్నారు. తన వాక్కుని ఇదిగో మీ పాలెములోకి పంపిస్తున్నాడు. ఆయన తన స్వరాన్ని మీకు వినిపిస్తున్నాడు. తన జీవముతో ఆయన మిమ్మల్ని నింపుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆయన తట్టు చూడు. నీకు వెలుగు కలుగుతుంది, నీకు నిరీక్షణ కలుగుతుంది. దేవుని మేఘం నిన్ను కమ్ముకుంటుంది. నీ నిరాశల ఊబిలో నుండి నీవు పైకి లేవనెత్తబడతావు. బండ మీద నీ పునాదులు వేయబడతాయి. నువ్వు ఎన్నడూ తొట్టిలో. దేవునితో చెప్తున్నాడు. ఈ మాటలు నువ్వు విశ్వసించి వీటిని గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ సాగి వెళ్ళు. నీకు క్షేమమే కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుడిచ్చిన ఒక మాటను మనం చదువుకుందాం. 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మీ చెంతకు చేరుచున్నది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఆ పట్టణములో అనే మాట దగ్గర మీ పేరు రాసుకుంటే దేవుని బిడ్డారా చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. చలనం అంటే కదలడం అని అర్థం. దేవుడు నీలో ఉన్నాడు గనక నిన్ను ఎవరు నీ స్థానములో నుండి కదిలించలేరు, ఎవరు నిన్ను పడగొట్టలేరు. ఎందుకనంటే ఆయన నీలో ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అని రాయబడింది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని పౌలు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు కనుక నీకెంత మాత్రం చలనము లేదు. నిన్ను ఎవరు కదిలించలేరు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఎవరు కూడా నీ నుండి దూరపరచలేరు. నీవు కోరిన రేవుకి నిన్ను ఆయన చేర్చడానికి ఈ ఉదయకాలం నీ వద్దకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డ, నమ్మండి. ప్రభు యొక్క కృపాకార్యం మీరు నిశ్చయముగా అనుభవిస్తారు. ఈ వచనములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అంటే మీకు ఆయన సహాయం చేయుచున్నాడు. ఈ ఉదయకాలమున దేవుడు ఒక సహాయకుడుగా మీ దగ్గరకు వస్తున్నాడు, మీకు సహాయం చేయడానికి. దేనినైతే మీరు పొందాలని ఆశపడ్డారో ఇంతవరకు అది మీకు దూరమైంది. కానీ దేవుడు దానినే పట్టుకొని వస్తున్నాడు, నీ ఒడిలో కుమ్మరిస్తున్నాడు. నా బిడ్డ, ఎంతో కాలం నుండి నువ్వు ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు కదూ. ఇదిగో నీ బహుమానం నేను పట్టుకొని వచ్చాను, ఇదిగో తీసుకో అని ఆయన నీతో చెప్పడం నీ ఆత్మలో ఒకసారి పరికించి చూడు. దేవుడు నీకు గొప్ప మేలు చేస్తాడు. ఈ దినమున ఒక శుభకరమైన ఆనవాళ్ళని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను సంతోషింపజేస్తాడు. కేవలం నువ్వు ఆయన స్తుతించు, ఆయన మహిమపరచు, ఆయన ఘనపరచు. కృపాక్షేమములతో ఆయన నిన్ను నింపి
ఆనందానికి కారణముగా మారుస్తాడు. దేవుడు మీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప వాగ్దానముతో మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకై వందనాలు. మా తండ్రి, మా నాయన, నీవు మాలో ఉన్నావు కనుక మాకు చలనము లేదు. నీవు మాకు సహాయము చేయుచున్నావు గనుక ఆ సహాయాన్ని మేము పొందగలుగుచున్నాం. ప్రభు, నీవే మా ఆధారం, నీవే మా ఉపకారివి, నీవే మా సహాయకారివి. మా తండ్రి, మీ తట్టు మేము కన్నులెత్తుచున్నాం. అయ్యా, మేము అవమాన పాలు కాము, మేము నింద పాలు కాము. ఎందుకనగా వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడు. ఆమేన్.